ఏమిటే ఇది? ఊరుకో. ఎక్కడున్నాడు? ఏం బాధలు పడుతున్నాడు? నోట్లో నారికి లేని పిచ్చి సన్నాసి నా తంటాన్ని ఏం చేశారండి? నేనేం చేశానే? వాడికి ఇష్టం లేదన్నాడుగా, ఊరుకోకూడదు. పెద్ద ధర్మదేవుడల్లే బయలుదేరారు. మీ వెనకాలే వాడు వచ్చాడు. ఆ మిలిటరీ ముఖ వాడిని ఏం చేశారో ఏవో. వాళ్ళేం చెయ్యలేదే పాపం, వాడు అక్కడ చెప్పే బయలుదేరాట. అయితే ఇంకే తేలిపోయింది. మీ నోటికి చేతికి దడిసే వాడు దేశాలట్టుకు పోయాడు. నా చంచాడు ఏం అవసరం పడుతున్నాడో దేవుడా. మరేం కంగారు పడకే, కడుపు కాలిందా కాళ్ళు ఈడ్చుకుంటూ వాడే వస్తాడులే. వాడు రాడండి, ఇక రాడు. నా కడుపులో చిచ్చు పెట్టిపోయాడండి. ఏమేవు, కళ్ళు తుడుచుకొని ఏం చెయ్యాలో చెప్పవే, చేసేద్దాం. ఇంకేం చేస్తారు? నాకు నా బిడ్డకి కాకుండా చేశారు. చెరమ్మలా కూర్చుని ఏడుద్దాం. ఇంతకంటే మీరు చేయగలిగింది మాత్రమే ఉంది. ఊరుకోవే, చూడు. మేడ నుంచి దూకి చచ్చిపోతాను. అయితే కొట్లోంచి ఎలా తప్పించుకున్నా? గడి గట్టిగా లేదు, లాగితే వచ్చేసింది. అయినా నీ గురించి దొరికిపోయాను, కానీ లేకపోతే మళ్ళీ పట్టుకోవడమే దొక్క చీరేసామండి. సరే, ఇక దయచేయండి. నువ్వు మాట ఇస్తాను కదల్లో. ఏ మాట? ఈ ఇస్తాను మాట ఇచ్చి మోసం చేశావు. అప్పటి నుంచి అన్నం కూడా మానేశాను. ఈసారి మాట తప్పితే ప్రాణం వదిలేస్తాను. ఇంతకీ ఏమిటా మాట? ఓ, మళ్ళీ టీ కావాలా? నువ్వే కావాలి. పింగ్లా 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 పింగ్లా, నా మీద నీకు దయలేదా? పింగ్లా. అమ్మా, పాలు తెచ్చాను. పాలా? వద్దులే. తీసుకురాని, కడుపు కాలిపోతుంది. సరే, వెళ్ళు. థ్యాంక్స్ పింగ్లా, బ్రతికించావు. నా పేరు పింగ్లా కాదు, ప్రియంవద. ప్రియంవద? చచ్చా, పింగ్లా బాగుంది. సరే, ఎవరైనా వస్తారు, మీరు వెళ్ళండి. నువ్వు మాట ఇస్తాను కానీ వెళ్ళను. సరే. మరి నీకోసం కొట్లో జపం చేస్తూ కూర్చుంటాను. వస్తాగా? టాటా. తప్పుకో తప్పుకో. ఎంతసేపు మీకు తుపాకీ గురి చేయడం తప్ప ఇంటి గొడవే పట్టకపోయే. ఏమిటా గొడవ? మన వాసులు తీసుకురారా ఏమిటి? తొందరే. ఓహో, శాస్త్రులు గారు వచ్చారే. రండి రండి, కూర్చోండి. ఏమిటి సంగతి? మన అబ్బాయికి మంచి సంబంధం తెచ్చారు. మీకు తెలుసుగా, తాళ్ళగూడెం జమీందారు గారికి ఒకే ఒక అమ్మాయి. ఓహో, వారా? మీరు అంటే ముహూర్తం ఏర్పాటు చేయిస్తాను. ఇంతకీ వాడు అనాలిగా. అబ్బాయిని పట్నం నుంచి పిలిపించండి, నేను ఒప్పిస్తాను. వీల్లేదు, అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసం అదేమిటండి? మా పూర్వీకులు అఖండులు. రాజులకు ప్రజల కష్ట సుఖాలు తెలిసి ఉండాలని ఒక మంచి ఆనువాయితీ ఏర్పాటు చేశారు. ఏమిటండి అది? మా వంశంలో కుర్రవాళ్లు 25 నిండగానే 1 సంవత్సరం పాటు సొంత సంపాదనపై ఎవరికీ తెలియకుండా బ్రతకాలి. అందుకే మావాడు పట్నంలో పిడుగో గొడుగో అదేదో పత్రికలో చేరాడు. భలే అజ్ఞాతవాసం. ఏమండి, సంవత్సరం దాటిపోయిందండి, మీరు వెళ్ళి తీసుకురండి.
బావగారు కౌంటర్ మళ్ళీ ఎందుకు వచ్చావు? మళ్ళీ వస్తానని చెప్పానుగా, డబ్బు అయిపోయింది. మర్యాదగా వెళ్తావా లేదా? మెల్లిగా మాట్లాడు, ఎవరన్నా వింటారు. బావగారు అర్జెంటుగా 2000 రూపాయలు కావాలి. చీటికి మాటికి ఏమిటో ఈ బెదిరింపు? ఏం చేస్తావా ఈ వంకాయలు? ఏం చేస్తాను? గోల చేసి ఉన్న సంగతి అందరికీ చెప్పేస్తాను. అను నా కూతురు కానీ నీ కూతురు కాదుగా. అభూ శుభం ఎదుగున ఆడపిల్ల నిన్నేం చేసిందిరా? రాక్షసులకి నా కన్నబిడ్డల మీద కనికరి ఉంటుంది, నీ కూతురి మీద నీకు ఆ మాత్రం దయలేదురా? నా చెల్లెళ్ళు పట్టుబెట్టుకున్నావు చాలదు, దుర్మార్గుడా. అనునైనా సుఖంగా బ్రతకనివరా? అయితే ఇదిగో గొడవ లేకుండా డబ్బిచ్చేసి వెళ్ళిపోతాను. కాల్చి మారేస్తాను. కాలుస్తే నిన్నే అరెస్ట్ చేస్తాను. నాకే బ్రదర్ పోనీ ఉండు. బావగారు సిగరెట్ ఇవ్వండి. సిగరెట్ ఇందా పో. బ్రదర్ ఇంకా వీడి గొడవ ఎన్నాడు మనకు? ఏం భయలేదు బ్రదర్, పెద్ద ప్లాన్ వేశాను. హలో ఎవరు? ఓ వెళ్ళిన పని ఏమైందండి? వాకిట్లోనే అయింది. చుక్క ఎదురైందా? ఇక్కడికి వచ్చేసరికి ఒక చక్కటి చుక్క ఎదురైంది. ఏమన్నారు? నేనేమన్నాను? అసలు నేనే ఆనందే. ఎక్కడో చూసినట్టు చూసి ఉండరు. చూడకూడదు ఏమిటి? ఎక్కడో చూశానబ్బా. కోటయ్య గారు తమ్ముడు నాన్న, మిస్టర్ ధన్. ఇదిగా వస్తారు. కెప్టెన్ కోట అంటే మా కోటయ్య గారా? పేరు చూసి ఎవరో అనుకున్నా. అయితే నువ్వు జనార్దన అభిగా అవుతావా? చేస్తావాడి వినవు. మన ఉమ్మి కదటండి. ఉమ్మి మళ్ళీ ఎన్నాళ్ళగా చూశాను. జనార్దనం క్లుప్తంగా గన్ అంటే చాలు. అదేలేవా, నీకు ఎవరైనా పిల్లలా? పిల్లలు అసలు పెళ్ళేగా అందే, చేసుకుంటే పోలే. అవునవును అవును అవును. సరిపోయింది. మా నాన్నకు కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటే చాలు, అన్నం కూడా అక్కర్లేదు. రావా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నా లైలావి, నా జూలియట్వి, నా అనార్కలివి. అనుగ్రహించు, కరుణించు, కటాక్షించు, నన్ను పెళ్ళాడి నన్ను రక్షించు. పెళ్లి కూతురా, నా పెళ్లి కూతురా. నిజంగా నువ్వు చూసావా? అబద్ధం చెప్పడానికి నాకు చిన్నమ్మాయి గారి మీద పదా అమ్మా. అరుగో చిన్నమ్మాయి గారు. సరే నువ్వు పో. ఎక్కడి నుంచి రావడం? ప్రియా, నిజమేనా? ఏమిటి నిజం? ఆ పోకిరితో తైతక్కలాడ్డం. ఆగు, అడిగిన దానికి సమాధానం చెప్పి మరీ కదు. మధ్య నీకెందుకు? అయితే నిజమేనమాట. చూడు ప్రియా, ముక్కు మొహం ఎరగిన మగాడితో ఏమిటా ముచ్చట్లు? తప్పు కాదు. నాన్నకి తెలిస్తే నువ్వేం నీతో చెప్పక్కర్లేదు. తమరాడంతో తక్కువ. ప్రియా, నీకేమైనా పిచ్చెక్కిందా? మాటలు జాగ్రత్తగా రాని. ఇక నీ అధికారం చెల్లదు. ఇన్నాళ్ళు ఇంటికి పెద్దదానివై కులికావు. చెల్లి చెల్లి, నేను నీ చెల్లినే కాదు, నువ్వు నా అక్కవో కాదు. నా ఇంట్లో తిని నన్నే అదమాయిస్తావా? ప్రియా, నువ్వు ఒక్క దొంగ కూతురువి, కులం లేని అనాథివి, పిచ్చమెత్తుకు బతకాల్సిన బిక్కారివి. నీకు ఇంట్లో స్థానం లేదు. పో అవతలికి. అదేమిటమ్మా, ఎన్నడూ లేని కన్నీళ్ళు ఏమిటి? అసలు నేనెవరో దాచకుండా చెప్పండి. అదేం ప్రశ్న వేరే తల్లి. నాను నా కూతురు. ఇంతకాలం నేనంత అదృష్టవంతురాలనే అనుకున్నాను. ఏమిటమ్మా ఇది? ఏం జరిగింది? నేను కులం లేని అనాథనట, వికారినట, నాకు ఇంట్లో స్థానం లేదట. ఎవరమ్మా నీకు తప్పుడు మాటలు చెప్పింది? అంత అబద్ధం, కేవలం అబద్ధం. బిఏ పేస వేషుగ్గా వంట చేయగలిగి మంచి ఇనుముక్కలా ఉండే ఇలాంటి పిల్ల ఇల్లాలై కొక్కో అని ఇంట్లో పిల్లల కోళ్ళలాగా తిరుగుతూ సైకిలిస్తున్నారేమిటి?
నిజంగా తెలుసుకోవాలనుందా? చెప్పండి. ఆ చక్కటి వెన్నెల, నీ చేతి భోజనం, ఈ చల్లటి గాలి ఇంకా ఉంది. చెప్పనా? మీరేమి అనుకోకూడదు సుమా. మీరు హామీ ఇచ్చారు గనక అంటున్నా. పక్కన ఉమ్మిలా అంటే అమ్మి ఉన్నవాడి అదృష్టం ఉంది. ఆగండి. హామీ ఇచ్చాను గనక ఊరుకున్నాను. ఇదే మాట మీరు ఇంకోసారి అన్నా మా నాన్న విన్నా మీ వెన్నుకు అపాయం, పళ్లకు ప్రమాదం. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా ఉమాదేవి గారు? వెరీ స్వీట్. ఉమాదేవి గారు, మీ చేతిలో ఏముందో గాని మీ చేత్తో గొడ్డు కారం పెట్టిన అమృతం, ఉప్పు నీళ్ళు ఇచ్చిన పానకం. ఏది మీ చెయ్యేది? గారు, ఉమ్మకు కోపం వస్తే చాలా ప్రమాదం. జాగ్రత్త.